శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బాగోవాలని కోరుకుంటూ దేవీ నవరాత్రులు 4వ రోజు, ఆరవ రోజు. ఏమో అసలు ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు చేస్తున్నట్టు కానీ ఏమో అర్థం అవ్వట్లేదు. టక్క 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 కళ్ళు మూసి తెరిచినట్టు వెళ్ళిపోయినాయి 6 రోజులు. అప్పుడే రేపటికి తెల్లారితే వారం రోజులు అయినట్టు లెక్క, 7 రోజులు అయినట్టు. అమ్మ భలే చేయించేసుకుంటుంది. ఏంటో ఈసారి చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసామా, అంతే ఫాస్ట్గా అయిపోతుంది. ఇదైతే ఈరోజు మహాలక్ష్మీదేవి అలంకరణ కదా, ఈరోజు మనకి కుమారి పూజ చేయడానికి కుదిరిందనమాట. కాబట్టి ఇంకా ఈరోజు కుమారి పూజ చేసుకుందాము అనేసి అన్నీ సర్దుకుంటున్నా. పాప అయితే అక్కాళ్ళ పాప అనమాట, జయశ్రీ దీని పేరు. దీనికి చేద్దాము అనేసి చేస్తున్నాం అనమాట. మొత్తం ఈరోజు లక్ష్మీ అలంకరణ కదా, నైట్ అయిపోయిందండి. ఇంకా నేను మెయిన్ అలంకరణ అయితే ఏమీ చూపించట్లేదు, అంటే ఇంకా డైలీ చూపించే అలంకరణ ఏం చూపించట్లేదు, ఇంకా కుమారి పూజనే చూపిస్తున్నాను అనమాట. మొత్తం మీద ఈ సంవత్సరం చేయగలనా లేదా, ఫస్ట్ అయితే అలంకరణలు చేయగలనా లేదా అని అనుకున్నాను. ఫస్ట్ మనకి కుదరదులే, అలంకరణలు అవి కుదరవు, ఇంక ఈ సంవత్సరం చేసేలా లేవు అనేసి అనుకున్నాను. కానీ తర్వాత మళ్ళీ ఏమైందంటే అలంకరణ కూడా మొదలు పెట్టేశాను. అమ్మకి ఇప్పుడున్న ఫేస్ పెట్టి అమ్మకి అలంకరణ అయితే చేయడం మొదలుపెట్టాను. ఇంకా మళ్ళీ సంవత్సరం కుమారి పూజ మన వల్ల అవ్వదు, ఇంకా మనం చేయలేము అనేసి అనుకున్నాను. కానీ ఏంటో అప్పటికప్పుడు వెళ్ళడం, కావాల్సినవి అన్నీ కొనుక్కు తెచ్చుకోవడం అన్నీ పెట్టేసి ఇంకా అమ్మ పూజ చేయడం జరిగిందనమాట. నేను ఈరోజు మంగళవారం అమ్మకి కుమారి పూజలో మనకి కావాల్సినవి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. కొద్దిగా లిస్ట్ ఉంటుంది, అంటే అన్నీ అవే ఇవ్వాలని రూల్ లేదు, మన ఓపిక కొద్దీ మనం ఏమైనా ఇవ్వచ్చు. పాపకి ఇలాంటి డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఇస్తే ఈజీగా తీసుకుంటారు కదా. మనం ఏ పానకమో లేదంటే ఏదో ఇస్తే వాళ్ళు తాగరు సరిగ్గా. సో అనేసి నేను ఇంకా ఈ ఇవే ఇచ్చాను అనమాట, డ్రింక్ ఇచ్చాను. ఇంకా అమ్మకి ఒక డ్రెస్ కొన్నాం, ఫ్రాక్ కొన్నాం అనమాట. ఫ్రాక్ కూడా ఇచ్చాము. ఫ్రాక్తో పాటు ఇంకా పాప ఆడుకోవడానికి మన స్తోమతను బట్టి మనం ఏదైనా ఇవ్వచ్చు, ఏం కావాలంటే కొనవచ్చు. ఇదే పెట్టాలి, అది పెట్టకూడదు, మన దగ్గర ఉన్నది లేనిది అనేది ఏమీ లేదు. మన దగ్గర ఏముంటే అది మనకు వరకే, ఎంతవరకు ఎంత ఉంటే అంత అన్నీ మనకి పెట్టుకునే విధాన్ని బట్టి, అనుకూలం బట్టి పెట్టుకోవాలన్నమాట. లేని దానికి వెంపర్లాడకూడదు. అమ్మకు కూడా అదే ఇష్టము, మన దగ్గర ఏమున్నదో అది ఇస్తే అమ్మ చాలా ఆనందంగా తీసుకుంటుంది. అంతేకాని అందరూ అనేసి, అంటే నేను ఈ సంవత్సరం చాలా తక్కువ కొన్నాననే చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చాలా ఎక్కువ సామాను కొనిచ్చానండి పాపకి. లాస్ట్ ఇయర్ వీడియో ఉంటుంది చూడండి, మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్తే డౌన్లోకి వెళ్తే మీకు దొరుకుతుంది. లాస్ట్ ఇయర్ నేను ఇంకా ఎక్కువ కొనిచ్చా, ఈ సంవత్సరం తక్కువే ఇచ్చాను అమ్మకి. సరిగ్గా పెద్ద ఏమీ ఇవ్వలేదు, ఎందుకంటే కొంచెం పొజిషన్ కొంచెం టైట్గా ఉందన్నమాట. అందుకనేసి పెద్ద కొనలేకపోయాం, ఉన్నంతలోనే కొనేసి పెట్టాను అనమాట. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఉన్నంతలోనే అమ్మకి కొనాలనేసి అనుకుంటాను అనమాట. ఎక్కువ అప్పులు చేసి మన దగ్గర లేనిది కొని పెట్టాలనేసి నేను ఎప్పుడు అనుకోను. ఉన్నంతలో అమ్మకి పెట్టుకుంటే అమ్మ ఇదిగా చూసుకుంటుంది అనేసి నా లెక్క అనమాట. ఇంకా పాప కూడా నేను 2 years పాపని అనుకున్నాను, కాకుండా పాప ఇంకా మనకి కొంచెం అందుబాటులో లేకుండా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. అదే కాదండి, మనం ఇలానే కాదు, 2 years పాప అంటే వాళ్ళు కొంచెం బాధపడుతూ ఉంటారు. అదే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అవన్నీ చూసుకోవాలి. వాళ్ళు సరిగ్గా ఉండరు, అవన్నీ చూసుకుని మనం చేయాలన్నమాట. మళ్ళీ మనం పెట్టిన దాకా ఉండి పిల్ల బాధపడితే అది మంచిది కాదనమాట. ఇంట్లో నుంచి పాప ఎంత ఆనందంగా వెళ్తే అంత మంచిదంట. ఏమో మంచిదో కాదో, మనకి ఏదో వస్తుందో రాదో అన్నది పక్కన పెట్టుకుంటే, అమ్మకి మనం నిజంగా ఒక పాప కింద వచ్చి కూర్చుంటే అమ్మకి మనం ఎంత సేవ చేసుకుంటాము అనేది ఇది కదా. అదే నేను మెయిన్ లెక్కగా పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే కుమారి పూజ అయిన తర్వాత అమ్మ మనకి అదో, ఇంకా పాపని చూసినప్పుడు నేను చాలా ఆనందపడుతూ ఉంటాను. నాకు అలవాటు అది. ప్రతి సంవత్సరం కుమారి పూజ చేసుకున్నప్పుడు పాపకి అవన్నీ పెట్టడము, నిజంగా అమ్మవారి వస్తే అమ్మవారికి ఇవన్నీ పెడతామా అనేసి అనిపిస్తూ ఉంటుంది నాకు. నిజంగా వచ్చిన పాప అమ్మ కిందే భావించి నేను ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట. నాకు అదో తృప్తి, అదో ఆనందం నిజంగా కూడా. ఎందుకంటే చెప్పలేమండి, ఆనందం మాటల్లో వర్ణించలేం. బాలరూపం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. బేసిక్గా కూడా బాల త్రిపుర సుందరి అమ్మవారు అంటే నేను ఫస్ట్ కూడా ఇష్టపడిన అమ్మ బాలమ్మే. దుర్గమ్మ తర్వాత నేను బాలమ్మనే చాలా ఇష్టపడ్డాను. తర్వాత ఇంకా అది వేరే విషయం అనుకోండి. అమ్మలందరూ ఒకళ్ళు నేను ఇష్టం లేదా అన్నట్టు అందరూ వచ్చి
చేయించుకుంటున్నారు. కానీ ఫస్ట్ అయితే మాత్రం దుర్గమ్మ దేవి నవరాత్రులు చేయడం వల్ల దుర్గమ్మ, తర్వాత దుర్గమ్మ నుంచి నవరాత్రులు అయిపోయిన తర్వాత నుంచి ఇంకా బాలమ్మ మీదే నేను దృష్టి పెట్టడం, మా స్కూల్కి వెళ్ళే రోడ్లో బాలమ్మ గుడి ఉండడం, అక్కడికి వెళ్ళి అమ్మకి దండం పెట్టుకోవడం, డైలీ బాలమ్మని చూడడం, బాలమ్మ నుంచి మళ్ళీ కామాక్షి అమ్మకి అలా అలా జర్నీ మొదలైందనమాట. ఆవిడే చూసుకుని నన్ను నడిపించింది మొత్తం అంతా కూడాని. ఇంకా ముఖమంతా పీక్కుపోయినట్టు అయిపోయింది, మీరు ఏమనుకోకండి. ఎందుకంటే కొంచెం నవరాత్రి ఇది కదా, నవరాత్రుల మూలన నేను సరిగ్గా నిద్ర అది లేకపోవడం, బయట అదే ఇంకా ఇంకా ఉంటాయిగా ఏదో అంతా ఇంకా తేడా వచ్చిందనమాట ముఖం అది. సో ఇంకా అలా ఉన్నా అంతే. ఉన్నంతలో జాగ్రత్తగా అమ్మని పూజ చేసుకోవడం అలవాటు. సాంబ్రాణి జుట్టుకు కూడా వేయాలండి, కానీ పాప చిన్న పాప కదా, పిలకలు ఉండడం వల్ల తనకి నార్మల్ జుట్టుకే వేసాను. ఇంకా అమ్మకి దగ్గర పెట్టిన దీపం చూపించేసి, దీపం ఉపచారం అమ్మ దగ్గర పెట్టిన దీపమే చూపించేశాను. ఇంకా నైవేద్యానికి అమ్మకి ప్రసాదం చేసిన ప్రసాదమే నైవేద్యానికి తినిపించాను. నార్మల్గా వేరేగా భోజనం వేరే పెడతాను, మధ్యాహ్నం భోజనం పెడతాను. మార్నింగ్ టైంలో తినరు కదా, అందుకనేసి నార్మల్దే పెట్టాను నేను. పాపకి తినిపిస్తుంటే నిజంగా ఏడుపు వచ్చిందండి నాకు, ఎందుకో తెలీదు. నిజంగా బాలమ్మే వచ్చి తింటుందేమో అన్నంత తృప్తి కలిగింది నాకు. లాస్ట్ ఇయర్ చేశాను కానీ నాకు తినిపించినప్పుడు ఏం అనిపించలేదు. కానీ ఈ సంవత్సరం అమ్మకి తినిపిస్తుంటే నిజంగా అమ్మ వచ్చి కూర్చి తిన్నట్టు అనిపించింది. ఏడుపు వచ్చేసింది నాకు. చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట నేను. బాలమ్మ వచ్చి తిన్నారేమో అన్నంత ఫీలింగ్ కలిగింది నాకు. ఆ పాపకి ఎక్కువ కూడా పెట్టకూడదండి, ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు తినగలరో అంతవరకే పెట్టాలి. ఆ పాపని మనం అస్సలు ఇబ్బంది పెట్టకూడదు, మెయిన్ థింగ్ అదే చూసుకోవాలి. ఈ పాపకి కొంచెం థమ్సప్, కోకోకోలా ఇటువంటి ఇష్టం అనమాట. సో అందుకనేసి అలాంటిదే తీసుకున్నాను నేను. లేదంటే కొంతమంది ఫ్రూటీలు అలాంటివి తాగే వాళ్ళకి అవి కూడా ఇవ్వచ్చు, మనం ఏది ఏమైనా ఇవ్వచ్చు, మన ఓపిక బట్టి మనం అన్నీ ఇవ్వచ్చు. ఇంకా నైవేద్యం అంతా అయిపోయిన తర్వాత పాపకి మనం ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఒక పెట్టిలోగా పెట్టి ఇవ్వచ్చు. పెట్టి సామాన్ అంటారు కదా, పౌడర్, దువ్వానే, అద్దము, తిలకం సీసా, బొట్లు, బాక్సు, రబ్బరు, కాటుక, పేస్ట్, బ్రష్, ఇవన్నీ కూడా పెట్టాను అనమాట నేను అందులో. ఒళ్ళు తోముకునే సబ్బు, పసుపు, కుంకుమ, దక్షిణ, తాంబూలం ఇవన్నీ పెట్టేసి ఆ పాపకి ఇవ్వాలన్నమాట మనం. ఆ పాప అవన్నీ తీసుకుంటుంది కదా, ఇంకా బాలమ్మ తీసుకున్నట్టే లెక్క పాప తీసుకుందంటే. నేను అందుకనేసి మొత్తం అన్నీ ఒక బాక్స్లో అరేంజ్ చేసుకుంటాను. అరేంజ్ చేసుకుని అన్నీ కూడా పాపకి ఇచ్చేస్తాను అనమాట. ప్రతి సంవత్సరం జరిగేది ఇదే. జాగ్రత్తగా అలా జరిగిపోయింది. ఇంక ఈ సంవత్సరానికి చేంజ్ చేయను అనుకున్నది జాగ్రత్తగా చేసుకున్నాను ఈ సంవత్సరం. అమ్మదైతే బాగా జరిగిందని చెప్తానండి. ఇంకా మొత్తం మంత్రపుష్పం ఇవన్నీ కూడా మనం షోడశోపచారాలు అమ్మవారికి ఏమేమి చేస్తామో అవన్నీ కూడా చేసేసి అమ్మకి, ఆ పాప నిజంగా అమ్మవారి కింద భావించి శుభ్రంగా మనకి నచ్చినట్టు అమ్మని అలంకరించాలనుకున్నాం. ఆ పాపని అలంకరించేసి తర్వాత ప్రదక్షిణ నమస్కారాలు ఇవన్నీ చేసేసి ఆ పాపకి అక్షింతలు ఇచ్చి ఆ పాప చేత మనం కాళ్ళకి నమస్కారం చేసుకుని పాప చేత అక్షింతలు వేయించుకోవాలన్నమాట. ఆ పాప కదా, చిన్న పాప కదా, అక్షింతలు ఎలా వేయించుకుంటారు అనేసి అనుంటారేమో. అక్కడ ఉన్నది పాప కదండి, సాక్షాత్తు పార్వతీదేవి బాలరూపంలో కూర్చున్నట్టు లెక్క అనమాట. మనం ఆ లెక్క పెట్టుకోకూడదు. తర్వాత ఎర్రనీళ్ళు ఎత్తి హారతి ఇవ్వాలన్నమాట అమ్మకి. బాలకి ఏదన్నా దిష్టి ఉంటే పోవాలనేసి ఎర్రనీళ్ళు ఎత్తి హారతి కూడా ఇవ్వాలన్నమాట. హారతి అవన్నీ ఇచ్చేసి లాస్ట్లో పాపకి చేతికి అక్షంతలు ఇచ్చి మనం దీవించుకోవాలన్నమాట. దీవించమ్మా అనేసి ఇంకా ఇలా చేసుకుంటే ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయినట్టే. మొత్తం చేసిన పూజ అంతా ఫలం కూడా బాలకే అర్పించాలన్నమాట. ఈ రకంగా జరిగింది ఈ సంవత్సరం బాలా త్రిపుర సుందరి పూజ. పాపకి బొమ్మ కూడా కొన్నాము, అవన్నీ పెట్టేసాము. పాపకి అక్షంతలు ఇచ్చి అందరం ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. ఇంక ఈ సంవత్సరానికి ఇలా జరిగింది. ఇంకా వీడియోస్ అయితే నాకు దొరికినవన్నీ కూడా పెడుతూ ఉంటాను నేను. కనక పరమేశ్వర గుడి కూడా వెళ్ళాలండి, అక్కడ డబ్బులు అలంకరణ చేశారంట, అది కూడా పెడతాను. ఇదేనండి వీడియో ఇవాళకి. శ్రీమాత్రే నమః.